ఇది మర్డర్ జరిగిపోయిందని, శ్మశానంగా భూమిడిది అయిపోయిందని, ఇంకా జడ్జి గారి దగ్గరకు రాకుండానే ఎన్నో విషయాలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఈ రోజు మీరు పెట్టిన ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, క్రిమినల్ కాన్సిక్వెన్సీయో, 34 IPS కామన్ ఇంటెన్షన్, ఇవన్నీ కూడా మర్డర్ సెక్షన్స్ తో సహా పెట్టినప్పటికీ అసలు ఇన్ని రోజులు అతను ఆన్ డ్యూటీలో ఉండడం ఏంటి అసలు అంటే మాకు తెలియదు రజనీ గారు, ఇప్పుడే తెలిసింది. ఏది ఆ శ్రావణ్ కుమార్ లాయరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతను చెప్తేనే తెలిసిందండి, లేకపోతే తెలియలా. అదేంటిది మాజీ ముఖ్యమంత్రి వచ్చాకే అతని మీద 3 నట్టు కట్టామండి, మాకు తెలియలేదు అనడానికి అసలు వాళ్ళు అధికారులా సార్? వాళ్ళ అధికారులు వాళ్ళు ఏం చదువుకున్నారు అసలు? అదేంటి సార్, మాజీ ముఖ్యమంత్రి వచ్చాక అర్ధరాత్రులు 3 నట్టు మర్డర్ కేసు కట్టడం ఏంటి? కడుపుకు అన్నమా తినేది గెడ్డ? ఇన్ని రోజులు 30 రోజుల నుంచి ఆ తల్లి తిరుగుతుంటే మీరు ఎంక్వైరీ వేసుకోవాలి కదా. మాజీ ముఖ్యమంత్రి వస్తే తర్వాత రోజు ముఖ్యమంత్రి పిలిపిస్తే ఏంటి సార్ ఇది? ఏంటి అసలు ఈ సెక్షన్లు అన్ని తప్పు సార్. నేను చెప్తే ఆ డీజీపీ మీద కట్టాలా? అన్ని తెలిసే నిమ్మక నీరెత్తినట్టున్నాడు. తన కింది స్థాయి అధికారిని కప్పెట్టి కాపాడుతున్నాడు. ఎక్కడా లేనటువంటి లాకప్ డెట్టు ఆంధ్ర రాష్ట్రంలో బీహార్ ని తలపించేలా తీసుకొస్తున్నారు. వ్యవస్థలో డీజీపీతో సహా మొత్తాన్ని సస్పెండ్ చేసి అవతల పడేయాలి సార్. ఇది మరి మనం ఎలా వేయగలుగుతాం? ఆ తల్లివే వెయ్యాలా? ఆ తల్లేమో నమ్మకం వచ్చేసింది, ప్రభుత్వం మీద నమ్మకం వచ్చేసింది, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం వచ్చేసింది. మాకు న్యాయం చేసేస్తారు, మాకు సిట్టు సిఐడి చాలు అంటే వాట్ నెక్స్ట్? ఇది ఆవిడతో అలా చెప్పించడానికి కారణం సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి దాన్ని స్కిప్ చేయాలనుకోవటం బాగా అనుకుంటున్నారా? సార్ మీకు ఒక్కరికి అర్థమైందేమో, రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. అది స్కిప్ చేయడానికే సిబిఐ అంటేనే అర్ధరాత్రులు 3 నట్టు కట్టారు సార్. అర్ధరాత్రులు కట్టారు సార్ ఎఫ్ఐఆర్. మాజీ ముఖ్యమంత్రి వెళ్ళిపోయాక పిలిపించి 3 నట్టు కట్టడం ఏంటి సార్? ఏకంగా మర్డర్ కేసు మీరు 29లో కోర్టులో చెప్పాల్సింది ముందుగానే మీరు నిర్ధారించేసుకున్నారా? ఆయన ఏంటో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వీళ్ళేంటో అర్ధరాత్రులు సెక్షన్లు కేసులు కడతారు. 30 రోజుల నుంచి ఆ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఫోన్లు చేస్తున్నప్పుడల్లా కోర్టు ఏం చేస్తుందో ఆగండమ్మా, లేకపోతే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో ఆగండమ్మా, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంచండమ్మా అని చెప్పే మా లాంటి వాళ్ళకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో వాట్ నెక్స్ట్ అర్థం కావట్లేదండి. 29న మేము ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే ఆ చర్యలకు మేము కట్టుబడి ఉంటాం అని గనక వాళ్ళంటే సిబిఐ ఎంక్వైరీ రాదా? రావాలంటే ఏం చేయాలి అనేది ఇక పెద్ద న్యాయ నిపుణులు ఆలోచించుకోవాలి. రజనీ గారు కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మనం ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వల్ల కూడా ఉపయోగం ఉంటుందా? ఎందుకంటే మనం ఏపీలో చూసాం ఎన్నో సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, వాటి అవుట్కమ్ ఏంటి అనేటువంటిది ఒకసారి మీకు అడ్వకేట్ గా మీకు తెలియని విషయం ఏం కాదు. సో మీరు ఏమనుకుంటున్నారు, నిజంగానే వాస్తవాలు బయటకు వస్తాయనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఉందండి, దాని మీద సిబిఐ స్పెషల్ ఎంక్వైరీ జరిగింది, అది తూర్చని మళ్ళీ పక్కన వేరే 1 మ్యాన్ కమిషన్ పెట్టడం కూడా జరిగింది. సరే, ఇంకా రకరకాల కేసులు మనం ఇప్పుడు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, కానీ చాలా కేసుల్లో సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది ఎలా జరుగుతుంది, దాని అవుట్కమ్ ఏంటి అనేటువంటిది మనం చూస్తాం కదా. మరి దానివల్ల ఏంటి ఉపయోగం ఉంటుంది అంటారా? సార్ 100% సార్, మీరు డౌట్ కూడా సమంజసం. కానీ ఇక అందరినీ నమ్మకపోతే ఇక ఎవరిని నమ్మాలి అనే పరిస్థితికి వస్తుంది సార్. నిన్నటి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కమిటీ వేసినామన్నారు. ఆ కమిటీ రిపోర్టు ఇది జరిగి ఒక 10 రోజులు అవుతుందేమో కదా. కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో తెలియదు సార్. అరవ శ్రీధర్ గారు ఒక మహిళ మీద దాడి చేస్తే ఆ పార్టీ ఒక కమిటీ రిపోర్ట్ వేసింది సార్. ఆ కమిటీ రిపోర్ట్ ఏంటో ప్రజలకి చెప్పదు, ఆ బాధితురాలకి చెప్పదు సార్. ఇలాంటి కమిటీల మీద నమ్మే పరిస్థితి లేని వ్యవస్థల్లో ఏదో ఒక దాన్ని నమ్మాలి అన్నప్పుడు ఒక్క సిబిఐ కనపడుతుంది సార్. అందుకనే ఒక కేసు విషయంలో కాకపోయినా ఇంకొక కేసు విషయంలో న్యాయం చేస్తుందేమోనని నమ్మాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక్క సిబిఐనే, అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా సిబిఐనే ఆశ్రయించింది. న్యాయం జరగనివ్వండి, జరగపోనివ్వండి. సుగాలి ప్రీతి తల్లి కూడా సిబిఐకే ఇవ్వండి, న్యాయం జరగనివ్వండి, జరగకపోనివ్వండి. ఇక అత్యున్నత న్యాయస్థానాన్ని మించి ఇంక ఎక్కడికి వెళ్ళాలి సార్? గంగలో దూకాలా, సముద్రంలో ఈత కొట్టాలా? మాకు అర్థం కావట్లా. సుప్రీంకోర్టుకి వెళ్ళినా న్యాయం జరగకపోతే ఏం చేయాలి రజనీ గారు అంటే ఇంకా ఆప్షన్ లేదు సార్. అందుకనే దయచేసి సిబిఐని నమ్మాలి. ఆ కొద్దో గొప్ప ఈ సిట్టు సిఐడి కంటే 1-2 పని చేస్తుందేమోనని మా లాంటి న్యాయవాదులు నమ్ముతున్నాం సార్. రైట్, ఒక్క నిమిషం అండి. అశోక్ గారి దగ్గరికి వెళ్లే ముందు కొన్ని బైట్స్ ఉన్నాయి. నందిగం సురేష్ గారు అలాగే ఇంకా కొంతమంది మాట్లాడారు. మన బోమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే అభినయ్ రెడ్డి గారు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని చోట్ల కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఉదంతాలు, సాయికృష్ణ లాకప్ డెత్ ఒకటి అయితే, సోదరుడు మా పాలిపాగస్తుడు పేరుపు క్రాంతి బలోన్మరణం ఉదాహరణగా నిలుస్తాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మోగుతున్నటువంటి మరణ మృదంగా ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాయో
ఖచ్చితంగా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లు ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని చోట్ల పెట్టరేకపోతున్నటువంటి పోలీసులకు, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారిని రౌడీ షీట్లు ఓపెన్ చేసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వాడుకునే కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అరాచక పరిస్థితులు ప్రభుత్వమే పెంచి పోషిస్తూ ఏమాత్రము కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిలో పరిపాలించకుండా అత్యంత దుర్మార్గంగా హేయంగా పరిపాలిస్తున్నది. ఈ రోజున దళిత యువకుడు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఆ కృష్ణలంక సిఐ నాగరాజు అని ఆయన మరణ వాంగ్మూలంలాగా ఇచ్చి మరీ పురుగుల మందు తాగాడు. సాయి కృష్ణ అనేటువంటి యువకుణ్ణి పట్టుకొని లాడ్జీలో చిత్రహింసలు పెట్టి ఆ తరువాత ఈ నాగరాజు అనేటువంటి సిఐకి అప్పగిస్తే అతను పాశవికంగా హింసించి ఆ నాగరాజును హత్య చేసినారు. గంగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళను అనంతపురంలో పోలీసు వాళ్ళు మర్డర్ చేసినారు. అయినా ఏమాత్రము కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం వైసీపీకి మాత్రమే వర్తింపబడుతుందని ఇంతకాలం అనుకుంటుంటే అది సామాన్యుడి గడపలో కూడా వచ్చి వాలిపోయింది. దాన్ని ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉంది కాబట్టే కాకీల క్రౌర్యానికి హద్దులు లేకుండా పోయాయి. ఈరోజు కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటటువంటి యువకుణ్ణి దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లోనే చంపేసి అతని శవాన్ని కూడా దహనం చేసేసినటువంటి ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలను ఎక్కిపడేటట్టుగా చేయడం ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. స్పందించి ఈ కేసును బయటికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. మాకు ఈ సిపి గారు చెప్పింది ఒకటేనండి, ఇది ఎంక్వైరీ చేసి నేను మీకు న్యాయం చేస్తానన్నారు. అన్న మాట ప్రకారమే వారానికి 5 రోజులు 4 రోజులు 3 రోజులు ప్రోగ్రెస్ మేము చూసామండి. ఇవాళ మీరు చెప్తున్నారు, మేము తెలుసుకున్నాం. రాత్రి మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము చెప్పిన మాట